శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ పంచత్రింశోధ్యాయ. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట. సనత్కుమార ఉవాచ తత్ర స్థిత్వా దానవేంద్రో మహాంతం దానవేశ్వరః దూతం కృత్వా మహావిఘ్నం ప్రేషయామాస శంకరం. స తత్ర గత్వా దూతశ్చ చంద్రభాలం దదర్శః వటమూలే సమాసీనం సూర్యకోటి సమప్రభం కృత్వా యోగాసనం దృష్ట్యా ముద్రాయుక్తం చ సస్మితం శుద్ధ స్ఫటిక సంకాశం జ్వలంతం బ్రహ్మతేజస త్రిశూల పట్టిసధరం వ్యాఘ్ర చర్మాంబరావృతం భక్త మృత్యుహరం శాంతం గౌరీకాంతం త్రిలోచనం తపసాం ఫలదాతారం కర్తారం సర్వసంపదాం అసుతోషం ప్రసన్నాస్యం భక్తానుగ్రహకారకం విశ్వనాథం విశ్వబీజం విశ్వరూపం చ విశ్వజం విశ్వంభరం విశ్వకరం విశ్వసంహారకారణం కారణం కారణానాం చ నరకార్ణవతారణం జ్ఞానప్రదం జ్ఞానబీజం జ్ఞానానందం సనాతనం. అవరుహ్య రథాద్ దూతస్థం దృష్ట్వా దానవేశ్వరః శంకరం స కుమారం చ శిరసా ప్రణనామసః వామతో భద్రకాళీం చ స్కందం తత్పురత స్థితం లోకాశిషం దదౌ తస్మై కాళీ స్కందశ్చ శంకరః అథాసౌ శంఖచూడస్య దూతః పరమశాస్త్రవిత్ ఉవాచ శంకరం నత్వా కరౌ బద్ధ్వా శుభం వచః. సనత్కుమారుడిట్లు పలికెను. ఆ రాక్షసరాజు అక్కడ మకాము చేసి మహాజ్ఞానియగు ఒక గొప్ప దానవశ్రేష్ఠుని శివుని వద్దకు దూతగా పంపెను. ఆ దూత అచటకు వెళ్ళి పాలభాగమునందు చంద్రవంక కలవాడు వటవృక్ష మూలమునందు కూర్చున్నవాడు కోటి సూర్యులతో సమమగు కాంతి గలవాడు యోగాసనమును వేసి కనులతో ముద్రను ప్రదర్శించువాడు చిరునగవు మోమువాడు స్వచ్ఛమగు స్ఫటికమును బోలి ఉన్నవాడు బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోవుచున్నవాడు త్రిశూలమును పట్టిసమును పట్టుకున్నవాడు వ్యాఘ్ర చర్మమును వస్త్రముగా దాల్చినవాడు భక్తుల మృత్యువును పోగొట్టువాడు శాంతస్వరూపుడు గౌరీప్రియుడు ముక్కంటి తపస్సుల ఫలమునిచ్చువాడు సర్వ సంపదలను కలిగించువాడు శీఘ్రముగా సంతోషించువాడు ప్రసన్నమగు మోముగలవాడు భక్తులను అనుగ్రహించువాడు జగత్తునకు తండ్రి జగత్తునకు కారణము జగత్ స్వరూపములో నున్నవాడు సర్వము నుండి పుట్టువాడు సర్వమును పాలించువాడు సర్వమునకు కర్త జగత్తును ఉపసంహరించువాడు సర్వకారణ కారణుడు పాప సముద్రమును దాటించువాడు జ్ఞానమునిచ్చువాడు జ్ఞానమునకు కారణుడు జ్ఞాన ఆనంద స్వరూపుడు ఆద్యంతములు లేనివాడు అగు శంకరుడు కుమారస్వామితో కూడి ఉండగా చూచెను. దూతయగు ఆ దానవ వీరుడు రథము నుండి దిగి ఆయనకు శిరము వంచి ప్రణమిల్లెను. ఆయనకు ఎడమవైపు భద్రకాళి ఎదుట కుమారస్వామి ఉండిరి. లోక మర్యాదను అనుసరించి కాళీ కుమారస్వామి మరియు శంకరుడు అతనిని ఆశీర్వదించిరి. గొప్ప శాస్త్రవేత్తయగు శంఖచూడుని దూత అప్పుడు చేతులు జోడించి శంకరునకు ప్రణమిల్లి ఈ శుభవచనములను పలికెను. దూత ఉవాచ శంఖచూడస్య దూతోహం త్వత్సకాశ మిహాగతః వర్తతే తే కిమిచ్ఛాద్య తత్వం బ్రూహి మహేశ్వర. దూత ఇట్లు పలికెను. ఓ మహేశ్వర, నేను శంఖచూడుని దూతను, నీ వద్దకు ఇచ్చటికి వచ్చి ఉన్నాను. ఇప్పుడు నీ కోరిక ఏమీ, నాకు సత్యమును చెప్పుము. సనత్కుమార ఉవాచ ఇది శ్రుత్వా చ వచనం శంఖచూడస్య శంకరః ప్రసన్నాత్మా మహాదేవో భగవాంస్తమువాచ. సనత్కుమారుడిట్లు పలికెను. మంగళకరుడు ప్రసన్నమగు మనస్సు గలవాడు మహాదేవుడు శంఖచూడుని ఆ సందేశమును వినెను. భగవానుడు అతనితో ఇట్లనెను. మహాదేవ ఉవాచ శృణుతాత మహాప్రాజ్ఞ వచో మమ సుఖావహం కథనీయమిదం తస్మై నిర్వివాదం విచార్య చ విధాత జగతాం బ్రహ్మ పితా ధర్మస్య ధర్మవిత్ మరీచిస్తస్య పుత్రస్య కశ్యపస్తత్సుతః స్మృతః దక్షః ప్రీత్యా దదౌ తస్మై నిజకన్యాస్త్రయోదశ తాస్వేకా చ ధనుస్సాధ్వి తత్సౌభాగ్య వివర్ధిని చత్వారస్తే ధనో పుత్ర దానవాస్తే జసోల్బణాః తేష్వేకో విప్రచిత్తిస్తు మహాబల పరాక్రమః తత్పుత్రో ధార్మికో దంభో దానవేంద్రో మహామతిః తస్య త్వం తనయః శ్రేష్ఠో ధర్మాత్మా దానవేశ్వరః పురాత్వం పార్షదో గోపేష్వేవ చ ధార్మికః అధునా రాధికా శాపా జ్ఞాతస్త్వం దానవేశ్వరః దానవీం యోనిమాయాతస్తత్వత్తో నహి దానవః నిజవృత్తం పురా జ్ఞాత్వా దేవవైరం త్యజాధునా ద్రోహం న కృతై సార్ధం స్వపదం భుంక్ష్వ సాదరం నాధికం స వికారం చ కురురాజ్యం విచార్య చ
దేహి రాజ్యం చ దేవానాం మత్ప్రీతిం రక్షదానవ నిజరాజ్యే సుఖం తిష్టంతు స్వపదే సురాః అలం భ్రాతృ విరోధేన దేవద్రోహేణ కిం పునః కులీనా శుద్ధ కర్మాణః సర్వే కశ్యప వంశజాః యాని కాని చ పాపాని బ్రహ్మహత్యాదికాని చ జ్ఞాతిద్రోహ జపాపస్య కలాం నార్హంతి షోడశీం. మహాదేవుడు ఇట్లు పలికెను, ఓ దూత, నీవు గొప్ప బుద్ధిశాలివి, సుఖకరమగు నా మాటను వినుము. నీవు ఆలోచించి వివాదమును తొలగించే ఈ మాటలను వానికి చెప్పుము. ధర్ముని తండ్రి ధర్మజ్ఞుడు ఒక బ్రహ్మ జగత్తులను సృష్టించెను. ఆయన కుమారుడు మరీచి, ఆయన కొడుకు కశ్యపుడు. దక్షుడు ఆ కశ్యపునకు తన 13 కుమార్తెలనిచ్చి ప్రీతిపూర్వకముగా వివాహమును చేసెను. వారిలో ధనువు ఒకతే, ఆమె పతివ్రత. ఆమె వలన కశ్యపుని సౌభాగ్యము వర్ధిల్లెను. ధనువునకు తేజస్సాలురు వీరులోగు 4 పుత్రులు గలరు. వారికి దానవులని పేరు. వారిలో మహాబల పరాక్రమశాలియగు విప్రచిత్తి ఒకడు. దానవ శ్రేష్ఠుడు మహాప్రాజ్ఞుడు ధార్మికుడు అగు దంభుడు ఆయన కుమారుడు. శ్రేష్ఠుడవు ధర్మాత్ముడవు దానవాధీశ్వరుడు అగు నీవు దంభుని పుత్రుడవు. పూర్వజన్మలో నీవు ధర్మాత్ముడు గోపబాలకులలో ప్రముఖుడు అగు శ్రీకృష్ణానుచరుడవు. రాధాదేవి యొక్క శాపముచే ఈ జన్మలో దానవ చక్రవర్తి అయి జన్మించినావు. నీవు దానవ జన్మను పొందియున్నను నీది దానవ స్వభావము కాదు. నీవు నీ పూర్వజన్మ వృత్తాంతము నెరింగి ఇప్పుడు దేవతలతో నీకు గల వైరమును పరిత్యజింపుము. వారి ఎడల ద్రోహమును ఆచరించకుము. నీ పదవిని ఆనందముగా అనుభవించుము. నీవు రాజ్యమును విస్తరింపజేయుటకు గాని లేక కల్లోలమును సృష్టించుటకు గాని యత్నించకుము. ఆలోచించుము. దేవతలకు వారి రాజ్యమును అప్పజెప్పుము. ఓ దానవా, నాకు నీ ఎందుగల ప్రేమను నిలబెట్టుకొనుము. నీ రాజ్యములో నీవు సుఖముగా నుండుము. దేవతలు తమ స్థానములో ఉండెదరుగాక. ప్రాణులతో విరోధమును చాలించుము. దేవద్రోహము వలన ప్రయోజనము ఏమి గలదు? కశ్యపుని వంశములో పుట్టిన వారందరూ శుద్ధముగా కర్మలను అనుష్ఠించి కులమర్యాదను నిలబెట్టెదరు. బ్రహ్మహత్య మొదలగు ఏ పాపములైనను జ్ఞాతిద్రోహము వలన కలిగే పాపములో 16వ వంతు అయినను కాజాలవు. సనత్కుమారో వాచ ఇత్యాది బహువార్తాం చ శృతి స్మృతిపరాం శుభాం ప్రోవాచ శంకరస్తస్మై బోధయన్ జ్ఞానముత్తమం శిక్షితః శంఖచూడేన స దూతస్తర్క విత్తమః ఉవాచ వచనం నమ్రో భవితవ్య విమోహితః. సనత్కుమారుడిట్లు పలికెను, ఈ తీరున శంకరుడు శృతి స్మృతుల తాత్పర్యముతో కూడిన శుభకరమగు అనేక వచనమును పలికి అతనికి ఉత్తమమగు జ్ఞానమును బోధించెను. కానీ ఆ దూత తర్కములో దిట్ట. పైగా శంఖచూడు అతనికి తర్ఫీదునిచ్చి పంపెను. కావున అతడు విధిబలముచే మోహమును పొంది వినయముతో నిట్లు పలికెను. దూత ఉవాచ త్వయా యత్ కథితం దేవ నాణ్యథా తత్తథా వచః తథ్యం కించిదద్యదార్థం చ శ్రూయతాం మే నివేదనం జ్ఞాతిద్రోహే మహాత్పాపం త్వయోక్తమధునా చ యత్ తత్కిమీ సాసురాణాం చన సురాణాం వద ప్రభో సర్వేషామితి చేత్తద్వై తదా వద విచార్య చ నిర్ణయం బ్రూహి తత్రాజ్య కురు సందేహభంజనం మధుకైట భయోర్దైత్య వరయోః ప్రళయార్ణవే శిరశ్చేదం చకారాసో కస్మాచ్చక్రీ మహేశ్వర త్రిపురైః సహ సంయుద్ధం భస్మత్వకరణం కుతః భవాన్ చకార గిరీశ సురపక్షీతి విశ్రుతం గృహీత్వా తస్య సర్వస్వం కుతః ప్రస్థాపితో బలిః సుతలాది సముద్ధర్తుం తద్వారే చ గదాధరః సభ్రాతృకో హిరణ్యాక్షః కథం దేవైశ్చ హింసితః శుంభాదయో సురాశ్చైవ కథం దేవైర్నిపాతితాః. దూత ఇట్లు పలికెను, ఓ దేవా, నీవు చెప్పిన వచనములన్నీనూ సత్యమే, మరి ఒకటి కాదు. అయినను నేను కూడా కొన్ని యథార్థ విషయములను విన్నవించదను వినుడు. ఓ ప్రభు, జ్ఞాతులకు ద్రోహము చేయుట మహాపాపమని నీవీనాడు చెప్పిన మాట రాక్షసులకు మాత్రమే ఏల వర్తించుచున్నది. ఓ ఈశా, అది దేవతలకు అన్వయించదా ఏమి చెప్పుడు? అందరికీ వర్తించుననే పక్షములో నేను ఆలోచించి కొన్ని విషయములను చెప్పెదను. వాటిపై మీ నిర్ణయమును ప్రకటించి నా సందేహమును తొలగించుడు. ఓ మహేశ్వర, ప్రళయ సముద్రములో రాక్షసులలో శ్రేష్ఠులకు మధుకైటభుల తలలను చక్రధార్యగు విష్ణువు నరుకుటకు కారణమేమి? నీవు త్రిపురాసురులతో యుద్ధము చేసి వారి నగరములను భస్మము చేయుటకు కారణమేమి? ఓ కైలాస గిరీశ, నీవు దేవపక్షపాతివని ప్రసిద్ధిని గాంచినావు. బలి చక్రవర్తి యొక్క సర్వస్వమును ఓడలాగుకొని అతనిని పాతాళమునకు సాగనంపుటకు కారణమేమి? గదాధరుడగు విష్ణువు ద్వారపాలకుడై అతనిని ఉద్ధరించినాడు. దేవతలు
హిరణ్యాక్షుని అతని సోదరుని హింసించుటకు కారణమేమి? దేవతలు శుంభాది రాక్షసులను సంహరించుటకు కారణమేమి? పురా సముద్ర మథనే పీయూషం భక్షితం సురైః క్లేశభాజో వయం తత్రతే సర్వే ఫలభోగినః క్రీడాభాండమిదం విశ్వం కాలస్య పరమాత్మనః స దదాతి యదా యస్మై తస్యైశ్వర్యం భవేత్తదా దేవదానవయోర్వైరం శస్వైన్నై నైమిత్తికం సదా పరాజయో జయస్తేషాం కాలాధీనః క్రమేణ చ తవానయోర్విరోధే చ గమనం నిష్ఫలం భవేత్ సంబంధినాం తద్వై రోచతే నేశ్వరస్య తే సురాసురానాం సర్వేషామీశ్వరస్య మహాత్మనః ఇయం తే రహితా లజ్జా స్పర్ధాస్మాభిः సహాదునా యతోధికా చైవ కీర్తిర్హానిశ్చైవ పరాజయే తవైతద్విపరీతం చ మనసా సంవిచార్యతాం. పూర్వము సముద్రమును మధించినప్పుడు దేవతలు అమృతమును భక్షించిరి. అప్పుడు మేము ఇడుముల పాలైతిమి. వారందరూ ఫలమును అనుభవించిరి. ఈ జగత్తు కాలరూపుడగు పరమాత్మకు ఆట వస్తువు. ఆయన ఎప్పుడు ఎవ్వనికి ఐశ్వర్యమునిచ్చునో అప్పుడు వాడు దానిని భోగించును. దేవదానవుల మధ్య శాశ్వతముగు వైరము గలదు. సర్వదా దానికి నిమిత్తము కూడా కలదు. వారికి జయ పరాజయములు క్రమముగా కాలమునకు అధీనమై లభించుచుండును. ఈ విరోధములలో నీవు తలదూర్చుట వ్యర్థము అగును. ఇరుపక్షముల వారికి నీతో సమసంబంధము గలదు. కావున ఈశ్వరుడవగు నీవు ఒక పక్షమున చేరుట సొగసుగా లేదు. దేవదానవులకు అందరికీ ప్రభుడవు మహాత్ముడవు అగు నీవు ఈనాడు ఈ విధముగా మాతో కయ్యమునకు దిగుట సిగ్గుచేటు. నీవు జయించినచో నీ కీర్తి లేశమైనను ఇనువడించదు. కానీ నీవు ఓడినచో కీర్తికి హాని కలుగును. ఈ వైపరీత్యమును నీవు మనస్సులో చక్కగా విచారించదగును. సనత్కుమార ఉవాచ ఇత్యేతద్వచనం శ్రుత్వా సంప్రహస్య త్రిలోచనః యథోచితం స మధురమువాచ దానవేశ్వరం. సనత్కుమారుడిట్లు పలికెను. ఈ మాటలను విని ముక్కంటి బిగ్గరగా నవ్వి దానవ చక్రవర్తియగు శంఖచూడుని ఉద్దేశించి యథోచితముగా మధురమగు వచనమును పలికెను. మహేశ ఉవాచ వయం భక్త పరాధీన న స్వతంత్ర్యాః కదాపి తదిచ్చయా తత్కర్మాణో న కస్యాపి చ పక్షిణః పురా విధి ప్రార్థనయా యుద్ధమదౌ హరేరపి మధుకైట భయోర్దైత్య వరయోః ప్రళయార్ణవే దేవ ప్రార్థనయా తేన హిరణ్యకశిపోః పురా ప్రహ్లాదార్థం వధోకారి భక్తానాం హితకారిణ త్రిపురైః సహ సంయుద్ధం భస్మత్వకరణం తతః దేవ ప్రార్థనయాకారి మయాపి చ పురాశ్రుతం సర్వేశ్వర్యాః సర్వమాతుర్దేవ ప్రార్థనయా పురా ఆసీచ్చుంభాది బిర్యుద్ధం వదస్తేషాం తయా కృతః అద్యాపి త్రిదశాః సర్వే బ్రహ్మాణం శరణం యయుః సదేవో హరిర్మాం చ దేవాః శరణమాగతాః హరిబ్రహ్మాదికానాం చ ప్రార్థనా వసతోప్యహం సురానామీశ్వరో దూత యుద్ధార్థమగమం ఖలు. మహేశ్వరుడిట్లు పలికెను. మేము భక్తులకు వశవర్తులమై ఉండెదము. మేము ఎన్నటికీ స్వతంత్రులము కాము. భక్తుల కోర్కెచే వారి కార్యములను చేయువారమే గాని ఏ ఒక్కరి పక్షమునైనను స్వీకరించువారము గాము. పూర్వము ప్రళయ సముద్రములో విష్ణువు బ్రహ్మ యొక్క ప్రార్థనను ఆలకించి దైత్యవీరులకు మధుకైట భటులతో సృష్ట్యాది యందు యుద్ధమును చేసెను. పూర్వము భక్తులకు హితమును చేయు విష్ణువు దేవతల ప్రార్థనను మన్నించి ప్రహ్లాదుని కొరకై హిరణ్యకశిపుని సంహరించెను. పూర్వము నేను కూడా దేవతల ప్రార్థనను మన్నించి త్రిపురులతో గొప్ప యుద్ధమును చేసి వారి పురములను భస్మమునర్చిన వృత్తాంతము లోకవిదితమే. సర్వేశ్వరి సర్వజగన్మాతయగు దుర్గ పూర్వము దేవతలు ప్రార్థించుటచే శుంభాదులతో జరిగిన యుద్ధములో వారిని సంహరించెను. ఈనాడు కూడా దేవతలందరూ బ్రహ్మను శరణుజొచ్చిరి. ఆ బ్రహ్మ మరియు విష్ణువు దేవతలతో కూడి నన్ను శరణు పొందిరి. ఓ దూత, బ్రహ్మ విష్ణువు మొదలగు వారి ప్రార్థనను మన్నించి నేను సర్వేశ్వరుడనే అయినను ఈ దేవతల యుద్ధము కొరకు వచ్చి ఇంటిని. పార్షద ప్రవరస్త్వం హి కృష్ణస్య చ మహాత్మనః ఏ హతాశ్చ దైత్యేంద్రా నహి కేపి త్వయా సమాః కా లజ్జా మహతీ రాజన్ మమ యుద్ధే త్వయా సహ దేవ కార్యార్థమీసోహం వినయేన చ ప్రేషితః గచ్చత్వం శంఖచూడాయ కథనీయం చ మే వచః సచయుక్తం కరోత్వత్ర సురకార్యం కరోమ్యహం ఇత్యుక్త్వా శంకరస్తత్ర విరరామ మహేశ్వరః ఉత్తస్థౌ శంఖచూడస్య దూతో గచ్చత్త దంతికం.
మహాత్మునకు శ్రీకృష్ణునకు నీవు అనుంగు సహచరుడవు. ఇంతకు ముందు సంహరింపబడిన రాక్షసులెవ్వరూ నీతో సమానమైన వారు కారు. ఓ రాజా, నాకు నీతో యుద్ధమును చేయుటలో అధికమగు సిగ్గు ఏమి గలదు? ఈశ్వరుడునకు నన్ను దేవతలు వినయముతో ప్రార్థించగా దేవకార్యము కొరకు వచ్చి ఇంటిని. నీవు వెళ్ళి నా ఈ మాటలను శంఖచూడనకు చెప్పుము. అతడు తనకు యోగ్యమగు రీతిలో చేయుగాక. నేను దేవకార్యమును చేసెదను. మహేశ్వరుడకు శంకరుడిట్లు పలికి విరమించెను. అప్పుడు శంఖచూడుని దూత లేచి అతని వద్దకు వెళ్ళెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం యుద్ధఖండే శివదూత సంవాదో నామ పంచత్రింశోధ్యాయ. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు యుద్ధఖండలో శివదూత సంవాదం అనే 35వ అధ్యాయము ముగిసినది.